దేవుడు ఏమంటుండంటే, మీరు నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తా అంటున్నాడు. మీరు యేసు ప్రభు కాడికి రాకుండా అప్పులున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, నెమ్మది లేదు, నాకు జాబ్ లేదు, నాకు నిలకడ జీవితం లేదు, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పి మీరు ఎన్ని చెప్పినా కూడా వ్యర్థం. దేవుడు ఏమంటుండు, నా యుద్ధకు రండి, నేను అప్పుడు మీ కాడికి వస్తా, మీ అవసరతలు తీరుస్తా. మీరు కూర్చొని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించడం వల్ల నీకు రోగాలు వస్తాయి, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు ఆలోచించకు. ఆలోచిస్తే ఏమన్నా నీకు ప్రయోజనం అవుతుందా? అయితలేదే. నువ్వు నా కాడికి రా, నాకు మొరపెట్టు. ఆపత్కాలమందు ఆదుకునే దేవుడను నేను. నాకు మొరపెట్టు, నిన్ను నేను ఆదుకుంటా. నా యుద్ధకు రా, నేనేం మాత్రమును త్రోసివేయను, నిన్ను కాదనను. నువ్వు రా, నిన్ను ఆదుకుంటా అంటుండే యేసుప్రభు. ఆలోచిస్తే ఏది రాదు. నువ్వు మనుషులకి ఎంతమందికి చెప్పుకున్నా నీ అవసరత తీర్చరు. యేసు ప్రభు కాడికి రండి, మోకరించి ప్రార్థన చేయండి, చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరుస్తాడు.